బులెటిన్లో ముందుగా బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్లోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరులో గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు దీక్షకు దిగారు. దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఒక్కసారిగా పోలీసులు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టి దీక్షను భగ్నం చేశారు. సిపిఎం పోరాట కమిటీ సభ్యులను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. దీక్షను భగ్నం చేసి నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుందూరు గ్రామంలో ప్రస్తుతం భయాందోళనలు నెలకొన్నాయి. మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం. దీక్షను పోలీసులు ఏ విధంగా భగ్నం చేశారో, అక్కడ ఏ విధంగా దీక్షను భగ్నం చేస్తున్న టైంలో అక్కడ ఉన్న వారంతా ఏ రకంగా నినాదాలు చేస్తున్నారు, దానికి సంబంధించి మనం లైవ్లో ఇప్పుడు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ నడిచేస్తున్నాం. వినాయక్, అసలు దీక్ష భగ్నంకి సంబంధించి మీ దగ్గర తాజా సమాచారం ఏంటి? కిషోర్, కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఒక్కసారిగా ఈ దీక్షా శిబిరం మీదకి రావడం జరిగింది. మొత్తంగా ఎవరైతే దీక్ష చేస్తున్నారో ఈ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేకిస్తూ నుంచి దీక్ష చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకుని వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దీక్షను కొద్దిసేపటి క్రితమే పోలీసులు భారీ ఎత్తున వచ్చి మోహరింపజేయడం ద్వారా, అంటే భారీ ఎత్తున రావడం ద్వారా వారందరినీ కూడా దీక్షను భగ్నం చేయడం జరిగింది. దీక్ష కూడా దాదాపుగా నిన్నటి నుంచి, అంటే 20వ తేదీ లోపున మా సమస్యను పరిష్కరించకపోతే మేము ఆమరణ దీక్షకు దిగుతామని చెప్పి వారు హెచ్చరించేపటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం ఈ దీక్షను ప్రారంభించడానికి పోరాట కమిటీ నాయకులు విపరీతంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సమయంలో ఎవరిని కూడా ఇళ్లలోంచి కూడా బయట రానివ్వలేదు. అదే సమయంలో పోరాట కమిటీ నాయకుడు ఆరేటి వాసు ట్యాంక్ ఎక్కి దీక్షకు కూర్చుంటాము, మమ్మల్ని వదలకపోతే అంటూ ఆయన చేసిన ఒత్తిడితోటి ఎట్టకేలకు సబ్ కలెక్టర్ గాంధీ కూడా ఈ ప్రాంతాన్ని రావడం జరిగింది. డిఎస్పీ కూడా చర్చలు చేసి మొత్తానికి శాంతియుతంగా చేస్తున్న దీక్షకు మేము అనుమతిస్తామని చెప్పి ఎట్టకేలకు అనుమతి ఇవ్వడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా, అంటే దాదాపుగా నిన్న మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నడిచిన తర్వాత నిన్న మధ్యాహ్నం సమయంలో ఈ పోరాట కమిటీ నాయకులందరూ కూడా దీక్షకు దిగడం జరిగింది. ఆమరణ దీక్ష ప్రారంభించిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా శాంతియుతంగానే కొనసాగింది. ఈ రోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితం పోలీసులు భారీ ఎత్తున ఈ గ్రామాన్ని చేరుకోవడం, అదేవిధంగా తుందూరులో ఎవరైతే దీక్ష చేస్తున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీక్ష చేస్తున్న వారందరూ కూడా బలవంతంగా పోలీసులు వ్యాన్లోకి ఇచ్చుకోవడం, అదేవిధంగా కొట్టుకుంటూ వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించిన మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. మొత్తంగా ప్రస్తుతం గ్రామంలో ఒక భయాందోళన అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. అరెస్ట్ చేసిన వారిని కూడా వెంటనే విడుదల చేయాలని కూడా గ్రామస్తులు ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వినాయక్.